ఏంటి వెంటనే ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఇది ప్రశ్నించాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏమయ్యా సాయికృష్ణని ఎట్టా చంపారా, ఏం చేశారని అడుగుతుంటే వెంటనే టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో చూడండి ఒకసారి. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్లో టీడీపీ కోసం కూలి పని చేస్తున్నారా, కూలి లేకుండా పని చేస్తున్నారా, వెట్టి చాకరీ చేస్తున్నారో వాళ్ళకి కావాలంటే ఎత్తుక్కోవచ్చు. ఏమి ఉన్నాయి చూడండి. స్లోగా కంగారు ఎందుకు పరిగెడతావు, రామ్మ మెరుపుతేగా అని అంటాడు, టక్ సక్మని వచ్చి వెళ్ళిపోతుంది. చూపించు కొంచెం. నేను అడుగుతున్నాను, టీడీపీ ఇలా చేస్తాడు, అతను ఎవరంటే ఎవరు ఆల్వన్స్ హీరోనో ఆల్వన్స్ బొబ్బులునో ఏదో ఉందంట విలేకరి, ఆల్వన్స్ పప్పినో ఏదో ఉంది అతనికి. ఆయన పోలీసులకి బాగా ఫ్రెండ్ అంట. ఆయన విలేకరి గారు మొత్తం ఈ చచ్చిపోయిన సాయికృష్ణ అన్ని కేసులు ఉన్నాయి రౌడీ షీటర్ అని చెప్పని తిప్పుతున్నాడంట మీడియాలో. నిజంగా అది ఏం బ్రాండ్ బిస్కెట్లో కానీ అద్భుతంగా పనిచేస్తున్నావు ఆల్వన్స్ పప్పి. సరే, సమాజాన్ని బతికించాల్సిన వాడివి, ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన పాత్ర మాలాంటి రాజకీయ నాయకులు, ఎవడన్నా పోలీసులు చెడిపోతే బాగు చేయాల్సిన పాత్ర విలేకరులది, వాతలంటించాల్సిన పాత్ర విలేకరుది. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడిని నేను అడుగుతున్నా, ఈ హ్యాండిల్స్లో పెట్టేవాళ్ళని లేదా ఆల్వన్స్ పప్పిని అడుగుతున్నా. ఈ సాయికృష్ణ అనేవాడు 25 ఏళ్ల వయసులో 22 కేసులు ఉన్నాయి, రౌడీ గీడి అన్నీ చెప్తున్నారు కదా. మరి ఆడు ఈ 2 ఏళ్లలో జనసేన జెండా మోసినప్పుడు, మీకు ఎలక్షన్లో పనిచేసినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతుల దగ్గర తన్నినప్పుడు అప్పుడు సమ్మగా ఉందే, ఇవాళ ఎందుకనే ఆడు రౌడీ అని చెప్పి మీరు అంటున్నారు. నిన్నదాకా గడిచిన 3 సంవత్సరాల నుంచి మీకు పనిచేస్తున్నాడు కదా, మీ పార్టీకే పనిచేస్తున్నాడు కదా, మీ కూటమికే పనిచేస్తున్నాడు, మీరు రావాలని తపస్సు చేశాడు కదా. మరి అప్పుడు రౌడీ కదా, మరి రౌడీతో ఎందుకు పని చేయించుకున్నారు? మీ జెండా ఎందుకు మోయించుకున్నారు? మీకు ఓట్లు ఎందుకు అడిగించుకున్నారు? నేను అడుగుతున్నా, అసలు మీరెవరు? నేను గట్టిగా ఇంకా మాట్లాడగలను. రౌడీయే 22 కేసులే ఉన్నాయి. అయితే ఏమయ్యా అసలు ఏం మాట్లాడతారు? ఇది ప్రజాస్వామ్య దేశం, అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ప్రజాస్వామ్య దేశం. హేమంత్ కర్కరే, విజయ్ సాలాస్కర్, శశాంక్ షిండే, తుకారాం ఓమ్లే, అశోక్ కామ్టే, వీళ్ళెవరు? నికార్సైన కాకి బట్టలు తొడుక్కున్నటువంటి నిజమైన సింహాలు. వీళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అజ్మల్ కసబ్ అనేవాడు కాల్చేస్తే అన్ని జైల్లో పెట్టి కేసు ట్రయల్ చేసి ఉరేశారే తప్పితే కనీసం కాల్చలాన్ని. మీరెవరని అడుగుతున్నా. కేసులుంటే చంపేటాకి సిఐ నాగరాజు ఎవడని అడుగుతున్నా నేను. ఈ బెజవాడ పోలీసులు ఎవరని అడుగుతున్నా నేను. మీకు ఎవడిచ్చాడు హక్కు? ఇతను ఒక్కడేనా? మరి మీ ఎమ్మెల్యేకి ఒకటికి 95 కేసులు ఉన్నాయి కదా. మరి సెల్యూట్లు ఎందుకు కొడుతున్నారు? ఇట్లాంటి ఇదే సిఐ నాగరాజును అక్కడే చంపేయమనండి. మన నాగరాజును ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు కదా, అక్కడికే చంపేయమనండి. బూడిద కూడా కనపడకుండా చేయమని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఇంకెవడు రౌడీ షీటర్లు లేడా అని అడుగుతున్నాను. కేసులు ఉన్నోళ్ళు లేరా అని అడుగుతున్నాను.
కేసులు ఉన్నవాళ్ళు లేరా అని అడుగుతున్నాను. సాయి కృష్ణ అనే అతను నేరం చేస్తే లోపలేయండి, వెంటనే ట్రయల్ జరపండి, ఫాస్ట్ ట్రాక్. మొత్తం సాయి కృష్ణ ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, స్పెషల్గా కోర్టు అరేంజ్ చేయండి. అజ్మల్ కసబ్కి ఎట్లా అయితే స్పెషల్ కోర్టు పెట్టారో స్పెషల్ కోర్టు పెట్టి శిక్ష చేయండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఈ సాయి కృష్ణ అవుతుంది, రేపు నీ ఇంట్లో నా ఇంట్లో ఆడి జనసేన, రేపు ఇంకో తెలుగుదేశం వాడు అవుతాడు. అది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే వావి వరుసలు లేనటువంటి, వావి వరుసలు, చీర పట్టుకుంటాకి, చీర కొంగు పట్టుకుంటాకి వావి వరుసలు లేనటువంటి ఇక నీచులు. ఇక అంత పేర్లేం చెప్తాం, పేర్లేం చెప్తాం. అంత నీచుల్లాగా సొంత కార్యకర్తల్ని కాల్చుకు తింటున్నారు, కేసులు పెడుతున్నారు, తంతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. ఎలా ఎవరు మీకు కేసులుంటే కొన్ని ఎన్కౌంటర్ చేపారా? మీ తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా మీరు మీ తెలుగుదేశం హ్యాండిల్స్లో పెడుతున్నారు కదా, నీ చెల్లిని రేప్ చేస్తాడు, నీ తల్లిని రేప్ చేస్తాడు, నీ తల్లిని మర్డర్ చేస్తాడు, మీరు ఊరుకుంటారా? తప్ప ఇది పోలీసులు చేసిందని మాట్లాడుతున్నారు కదా. మీకు అంత చావగల వాళ్ళు అయితే ఎన్కౌంటర్ చేయించిపోయారా? ఎన్కౌంటర్ చేయించిపోయారా అని అడుగుతున్నాను. చేయించాలి కదా అని అడుగుతున్నాను. అతను ఎవరో బోల్డని కేసులు ఉన్నాయంట, బోల్డని కేసులు, రౌడీ షీట్ ఉందంట. అతను చచ్చిపోతే శవం దహనం కన్నా ముందే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి గావురు నేడ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవం మీద పడిచి గావురు నేడ్చారు. ఇదేంటి తెలుగుదేశం రౌడీ షీటర్లు అంటే? మీకు బాగా పేమెంట్లు ఇచ్చి, బాగా పేమెంట్లు అంటే చందాలు, మళ్ళీ చెడుగా అనుకోబాకండి, మీకు బాగా చందాలు ఇచ్చేటువంటి గోండాలు రౌడీలు అయితే మాత్రం ఆడు కిరాహెచ్చుల్లో అంటే వాళ్ళు టీడీపీ చంపేసుకుంటే మీరు హోమ్ మినిస్టర్ కాంచి అందరూ పరిగెత్తుకెళ్తారా? మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సాయి కృష్ణ అదృశ్యం, ఆ తల్లి గుండె ఘోష. మీరు మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, మీరు నిజంగా మనుషులైతే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు వాళ్ళు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత ఈ సాయి కృష్ణ అనేవాడు బూడిద ఎక్కడుంది, బూడిద కాకపోతే బొయ్యికలు ఎక్కడున్నాయి, బొయ్యికి కాకపోతే శవం ఎక్కడుంది, లేదా మనిషి ముక్కలైపోయి ఎక్కడన్నా ఉన్నాడా అనేది విచారణ చేయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర్ గారిని ఇప్పటికే బెజవాడలో జరుగుతున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ గాడి తప్పినటువంటి వ్యవస్థని, పరిస్థితుల్ని తెరిపారా చూసుకోండి, వెనక్కి తిరిగి చూసుకోండి. బెజవాడలో ఏం జరుగుతుందో మీ నాయకత్వంలో. కేవలం సిట్టే కాదు, సిట్ అన్నాళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది కదా, సిట్టు మూసేయండి, లేకపోతే సిట్టు రిజైన్ చేయండి. మీరు సీరియస్గా విజయవాడ కమిషనర్ బాధ్యతల్ని సీరియస్గా తీసుకుని లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టండి. రౌడీలు గూండాలే కాదు, పోలీసులు కూడా బరిదెగిస్తున్నారు మీ యొక్క పట్టించుకోని తనం వల్ల అనేది మీకు మరొకసారి హితవు చెప్తూ మేము సిబిఐ ఎంక్వైరీలు ఫస్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణని లేదా సిబిఐతో విచారణని డిమాండ్ చేస్తున్నాం.